దక్షిణ భారతదేశంలో తిరువళ్ళువార్ అనే శివయ్య మహాభక్తుడు ఉండేవారు. ఆయన మహాజ్ఞాని కూడా. ఆయన భార్య పేరు వాసుకి. ఆమె కూడా చాలా భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించేది. పెళ్ళైన తరువాత ప్రతిసారి భోజనం పెట్టేటప్పుడు భర్త చెప్పినట్లుగానే విస్తరి పక్కన ఒక గిన్నెలో నీరు మరియు పక్కన సూది ఉంచేది. కానీ తిరువళ్ళార్ వాటిని ఎప్పుడూ ఉపయోగించలేదు. వాసుకి యొక్క అంత సమయంలో ఇలా అడిగింది, స్వామి, ప్రతిసారి మీరు గిన్నెలో నీరు మరియు సూదిని పక్కన పెట్టమంటారు, కానీ వాటిని మీరు ఎప్పుడూ వాడలేదు. దానికి కారణం ఏమిటి అని అడిగింది. తిరువళ్ళువార్ చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చాడు, అన్నం పరబ్రహ్మ స్వరూపం. దాన్ని వ్యర్థం చేయకూడదు, కింద పడకూడదు. నీవు వడ్డించే సమయంలో ఏదైనా మెతుకు కింద పడితే దానిని సూదితో తీసి నీటితో శుద్ధి చేసి మళ్ళీ ఆకులో వేసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. కానీ నీవు ఎప్పుడు ఒక్క మెతుకు కూడా కింద పడనీయలేదు. అందుకే సూది నీరు అవసరం రాలేదు. అలా వాసుకి తన సందేహం తీర్చుకొని భర్త ఒడిలో ప్రాణాలను వదిలింది.